పీటీసీ వద్ద గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా కేంద్రంలో పీటీసీ వద్ద గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించడాన్ని నిరసిస్తూ గౌడ్ ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ్ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్, నాగేశ్వరరావు, మాజీ ఈడిగ సంఘం అధ్యక్షుడు నాయనిపల్లి రాజు, మాజీ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ పీటీసీ మైదానం వద్ద గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఈడిగ గౌడ్ సంఘాల ఆధ్వర్యంలో పిల్లర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే నేషనల్ హైవే సిబ్బంది సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం చూపించారని గౌడ్ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్, నాగేశ్వరరావు, నాయనిపల్లి రాజు, రామ్మోహన్ గౌడ్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు నాయనిపల్లి రాజు, మాజీ గౌడ్ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, పాలచెర్ల ఆదినారాయణ, చంద్ర, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు కుల్లాయప్ప, ఏఐటియుసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ బాబు, బీసీ యువజన విభాగం నాయకుడు మనోజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు, నాగభూషణం, శంకర్ గౌడ్ పాటు పలువురు గౌడ సంఘాల నాయకులు, బీసీ నాయకులు ఆదినారాయణ, గోవిందంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. బహుజనుల ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఈరోజు అనంతపురం జిల్లాలో చాలా అవమానించడం జరిగింది. అది ఎన్హెచ్ఐ అధికారుల లేదా మన లోకల్గా ఉన్న యాజమాన్యం మున్సిపాలిటీ అధికారుల ఎవరనేది అర్థం కాక దాదాపు 4 రోజుల కిందట సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఎన్హెచ్ఐ అధికారులు ఇక్కడ వేసిన పిల్లర్ని పడగొట్టడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఒక ఈడుగులకు చెందిన వ్యక్తి అనేది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలిగినటువంటి వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారని మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందు 2025 సంవత్సరాన ఆగస్టు 10వ తారీఖు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వానికి మేము ఈడుగుల తరఫున చాలా ధన్యవాదాలు తెలిపినాము. లోకల్ శాసనసభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాము. ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధుడికి అధికారికంగా జయంతిని తెలియజేయడం చాలా మాకు కీర్తి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము. ఓకే, బాగా ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా తొందరలో ఇక్కడ మాకు ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని చేసి మేము చాలా సంతోషపడాము. 4 రోజుల కిందట వేసిన పిల్లర్ని ఇక్కడ ఎన్హెచ్ఐ అధికారులు తొలగించడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎన్హెచ్ఐ అధికారులు వాళ్ళు ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, ఈడిగలు కళ్ళు గీసుకునే తిక్కవాళ్ళే అనుకుంటున్నారేమో కానీ ఎన్హెచ్ఐ అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం, మీ ఎన్హెచ్ఐలో కూర్చొని మేము మీకు కావాల్సినది ఏమో మేము నిరసన తెలియజేశామని చెప్పేసి ఘాటుగా స్పందిస్తున్నాము. ఇప్పటికైనా ఏమీ మించిపోయినది లేదు. స్థానికంగా ఉన్న మా కుల సంఘాలన్నీ తర్వాత కుల సంఘాలు తర్వాత మా ఈడిగలు అంతా కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి మేము వెళ్ళాము. కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వలన ఇక్కడ ఏమి జరిగింది, ఈ విగ్రహం దగ్గర ఏం జరిగింది అనే దాన్ని పరిశీలించడానికి వచ్చేసి తదుపరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని చర్చించి సర్దార్ గౌతు లచ్చన్న గారిని పిల్లర్ని పడగొట్టడం మా జాతికి తీరని అవమానం అని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము. నెక్స్ట్ ఎన్హెచ్ఐ అధికారులు ఈ పిల్లర్ని మీకు అధికారికంగా మీకు ఏమైనా లెటర్ వచ్చినా ఏదున్నా కానీ అప్రూవల్ వచ్చినా కానీ మా సంఘాల వాళ్ళకి తెలియజేసి కుల పెద్దలకు తెలియజేసి మేము ఈ పిల్లర్ని తీసేస్తున్నాము, మాకు ప్రభుత్వం నుంచి ఈ ఉత్తర్వులు ఉన్నాయి అని తెలియజేయాలి. కానీ మీరు ఒక స్వతంత్ర సమరయోధుని ఇలా పిల్లర్ని కూల్చడం
చాలా చిగ్గుసేటని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏమి చేయాలో ఏమనే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహానికి మీరు మాకు ప్లేస్ ఇచ్చిన వెంటనే మేము ఆ విగ్రహాన్ని మా కులస్థలందరము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహాన్ని పెట్టడానికి మా కులస్థలం అంతా చెరో తలా చేసుకొని విగ్రహాన్ని మేము గర్వంగా మేము పెట్టేసుకుంటామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విన్నవించుకోవడానికి స్థానిక అందుబాటులో ఉంటే వెంటనే కూడా తెలియజేస్తామని చెప్పేసి కార్తికేయం ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి అవమానాలు ఏ నాయకుడుకు ఏ స్వతంత్ర నాయకుడు కూడా జరగడు. ఓన్లీ సర్దార్ గౌతులచ్చన్న గారికి ఒకటే కాదు, ఈ పక్కన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఇక్కడ వకీళ్ళు కొండ వీళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏ విగ్రహానికి కూడా ఇలాంటి అవమానం జరగకూడదని తెలియజేసుకుంటూ సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము. ఇలాంటి అవమానము ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మీ సురేంద్ర గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం గౌడ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను శ్రీ రేణుకాయలమ్మ ఈడిగ భవనం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడడానికి కారణం వచ్చేసి 5వ తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు మా యొక్క కులానికే కాదు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపైన వ్యక్తి, సర్దార్ అనే పదమే కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌతులచ్చన్న గారు. అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ని అనేది చేసేయడము చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అందరూ ఏదో ఒక మంచి ఆలోచనతోనే కృష్ణదేవరాయలు కానీ, వడ్డే ఓమన్న గారు కానీ, మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి. వాళ్ళలో కూడా ఒక మహనీయుని ఇక్కడ పెడుతున్న మనం చాలా సంతోషించాము. కానీ ఈ రకంగా జరగడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది, ఇంకోటి అవమానకరంగా అయింది. ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు అధికారుల యొక్క తప్పుదనమే ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి యథాస్థితిగా ఉండేదట్లా, లేక అందరి సమక్షంలో కూడా మా వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. రైతులకు అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాన్ని మరి ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు ఇక్కడ మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గుంత తవ్వి ఈరోజు శిలాఫలకం రూపంలో ఒక ఫ్లెక్సీని నాటితే దాని పక్కన అనేక విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు NHIVకి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ నాటేసేసి మరి NHIVకి అడ్డం ఉంది, దాన్ని తొలగిస్తామని చెప్పేసి రాత్రికి రాత్రి 5వ తేదీ రాత్రి తొలగించడం జరిగింది. ఏదైతే NHIVకి సంబంధించినటువంటి బోర్డు ఉందో ఈరోజు మనం ఏదైతే ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి చూసారో అదే రోజు కూడా ఇక్కడ బోర్డు కూడా అప్పట్లోనే మరి ఏర్పాట్లో ఉండడం కూడా జరిగింది. ఈరోజు కేవలం రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి జయంతులు రాష్ట్ర ప్రభుత్వమే అధికారంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈడిగ సంఘం కుల పెద్దల క్యాండిడేట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం అర్ధరాత్రి సందర్భంలో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారని చెప్పి NHIV అధికారులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4-5 విగ్రహాలు ఉన్నాయి, ఏ ఒక్క విగ్రహాన్ని కూడా తొలగించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని మాత్రమే ఈరోజు తొలగించడం మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రేపటి రోజున ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్నటువంటి MP గారు వీళ్ళిద్దరు కూడా స్పందించాలా. ఏదైతే సర్దార్ గౌతులచ్చన్నకు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు ఖచ్చితంగా ఇక్కడైనా ఏర్పాటు చేస్తాం, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ NHIV ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు వస్తుంది, లేదంటే పెట్రోల్ బంక్కి ఏమైనా అవకాశం ఉంటే వేరే చోటన స్థలం చూపించాలా. ఒకవేళ స్థలం చూపించకపోతే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఈరోజు అనంతపురం నగర్లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు కానీ, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు అనేకమైనటువంటి మరి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఏ విగ్రహానికి కూడా అనుమతి లేకపోయినా నడి రోడ్లలో ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ విగ్రహాలు తొలగించుకోకుండా ఇక్కడెక్కడో మూల ఉన్నటువంటి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటటువంటి సమరయోధుల విగ్రహాలు ఈరోజు తొలగించడం మరి తీవ్రంగా అన్యాయం. భవిష్యత్తులో ఖచ్చితంగా సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈడిగ సంఘం నాయకులందరూ కూడా ఐక్యంగా కలిసి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురం నగరంలో సర్దార్ గౌతులచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఒక బీసీ కులంలో జన్మించి కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ముందు పోరాడినటువంటి వ్యక్తి బీసీ నాయకుడు అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారు.
మరి ఈరోజు అనంతపురం నగరంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈడిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఆ మహనీయుని యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేస్తే ఎక్కడే కానీ ట్రాఫిక్ కూడా అంతరాయం లేనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేసి గౌతు లక్షన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఐవి అధికారులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కుల సంఘాల నాయకులకు ఎవరికి తెలియకోకుండా రాత్రికి రాత్రే వచ్చి ఈ పిల్లర్లు పడగొట్టడం ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి అలాంటి మహనీయులకే ఈరోజు ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి చోటు లేదంటే మరి నడి రోడ్లలో 4 రోడ్ల కూడల్లో మరి ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మేము మాట్లాడలేదే. మరి మా నాయకులకి ఎక్కడైనా కానీ మేము విగ్రహాలు పెట్టుకోవడానికి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు అవకాశం కల్పించాలా, ఆ పెద్దలైనటువంటి గౌతు లచ్చన్న గారికి గౌరవించాలా. కాబట్టి ఇలా ఈ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, బీసీ మంత్రులైనటువంటి సబితమ్మ గారు కూడా వెంటనే దీనిపైన స్పందించి ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి, మేము విగ్రహానికి ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, లేని పక్షంలో ఎన్హెచ్ఐవి ఆఫీసును ముట్టడి చేస్తాం, జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మేము ఆమర నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు 35 సంవత్సరాలుగా శాసనసభకి ఎన్నికై 2 సార్లు మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ ఒక పిల్లర్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా, నోటీసు ఇవ్వకోకుండా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూలదోయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 5 రోజుల పాటు ఇది జరిగి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుడు మాత్రమే కాదు గౌతు లచ్చన్న గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి జై ఆంధ్ర ఉద్యమం దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమం వరకు పోరాటటువంటి నాయకులు కాబట్టి ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో కూడా ఇదివరకే నడి రోడ్ల మీద కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు, ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దానిల మీద నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఒకసారి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఒక వివరణ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారు కూడా దాని మీద మాట్లాడాలి. ఇక్కడ విగ్రహం కూల చేసిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌడ కులానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు అది నేషనల్ హైవే వాళ్ళు చేశారు కాబట్టి అది మిగతా విగ్రహాలు కూడా తొలగిస్తారని చెప్పి చెప్తున్నారు. మేము కాదనడం లేదు, కానీ ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి విగ్రహాలు అవి తొలగించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం తొలగించడం అనేది సరైంది కాదు. ఆ విగ్రహాలతో పాటు గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గరగా కూడా నేషనల్ హైవే అథారిటీ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతాం. ఈరోజు గౌడ కులానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ చాలా ద్రోహం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ఇన్ఛార్జ్ అలాగే ఈడిగ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీ సురేందర్ గారి ఆధ్వర్యంలో ఈడిగ గౌడ సంఘ అధ్యక్షులు నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ ముద్దుబిడ్డలకు బహుజన ముద్దుబిడ్డలకు జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కూల్చడానికి మీరు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా. అదే టీడీపీ జెండానో ఏ వైఎస్ఆర్ జెండానో ఈరోజు పీకితే వెంటనే 200-500 మందితో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వెంటనే పూడుస్తారు. అలాంటి వ్యక్తులు ఈరోజు గౌతు లచ్చన్న సాక్షాత్తు దేవునితో సమానమైన గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేయడం పిల్లర్ని కూలదోస్తారు. నిజంగానే నేషనల్ హైవే అధికారులు ఈరోజు కూల్చనట్లయితే
ఇక్కడ నేషనల్ హైవే 44 ఉంది, 1.4 కూడా ఉంది. మేము తపోవనంలో బ్లాక్ చేస్తే ఇక్కడ ఢిల్లీ వరకు, ఇక్కడ కర్ణాటక బెంగళూరు వరకు అల్లాడుతుంది. జాగ్రత్త. మీకు ఒకటే చెప్తున్నా, ఎవరైతే పిల్లర్ని వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బీసీ గౌడ ఈడిగ సంఘానికి క్షమాపణ చెప్పకపోతే జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఇక్కడున్న అధికారులందరి మీద నేను హైకోర్టులో కేసు వేస్తా. మీరు గుర్తుపెట్టుకోవాలా. లేదు, ఇక్కడున్న విగ్రహాలు మీరు తీయమని చెప్పాం, రాజకీయం చేయం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే జై భీమరావు భారత్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఆఫీస్ కూడా, సెంట్రల్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడం. వెంటనే ఈ పిల్లర్ ఎవరైతే కూలదోశారో పిల్లర్ని ఇక్కడ పెడతారా, లేదు గౌతు లచ్చన్నకి సపరేట్గా మీరు కలెక్టర్ ఆఫీస్ కాడ, మున్సిపల్ ఆఫీస్ కాడ, జిడ్పీ ఆఫీస్ కాడ స్థలం ఇస్తే ఇంకా మంచిది. లేని పక్షంలో అందరూ ఈ ఫిల్లర్ తీయడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మహనీయుల పక్కన మహనీయుడు ఉండాలని కోరుకున్నాం. దాన్ని తొలగించినందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు స్పందించి ఈడిగ గౌడ సంఘానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గౌత శిరీష గారికి స్వయాన తండ్రి గారు కాబట్టి, తాతగారు కాబట్టి తెలియపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు.